హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ హేమాంజలి. మాకు 3 months బేకింగ్ డిప్లొమా కోర్స్ అయితే కంప్లీట్ అయింది. ఇవాళ మాకు సర్టిఫికేట్స్ కూడా వచ్చేసాయి. నేను బీటెక్ తర్వాత ఇక్కడ చాకోస్ ఎక్స్ప్రెస్ అకాడమీలో డిప్లొమా జాయిన్ అవుదాం అనుకున్నాను. కాకపోతే నాకు కుదరలేదు. నేను సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాను విజయవాడలో ఇంత మంచి అకాడమీ ఉందని. అండ్ అప్పటి నుంచి కాంటాక్ట్లో ఉన్నాను. ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవుదాం అనుకున్నాను, కానీ నాకు కుదరలేదు. ఆఫ్టర్ 2 years నాకు పాసిబుల్ అయ్యి నేను యూఎస్ నుంచి వచ్చి ఇక్కడ 3 months బేకింగ్ డిప్లొమా చేశాను. యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చి చేయడానికి రీజన్ ఏంటి అంటే, అక్కడికి ఇక్కడికి రెసిపీస్ ఇవన్నీ డిఫరెన్సియేషన్ లేకపోయినా అక్కడ అమౌంట్ అనేది 35 lakhs ఫీ ఉంది. దాంట్లో ఒక 1/4 కన్నా తక్కువలోనే నేను ఇక్కడ కోర్స్ కంప్లీట్ చేశాను అని నాకు సర్టిఫికేషన్ వచ్చింది. ఇక్కడికి రాకుండా నేను చాలా అంటే చాలా బేసిక్ బేకింగ్ వచ్చు, నాకు అంత నాలెడ్జ్ లేదు. చిన్న చిన్న కుకీస్ ఇలాంటివి చేయటం వచ్చు, కానీ అంత నాలెడ్జ్ లేదు ఓవెన్ గురించి కానీ బేకింగ్ గురించి కానీ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే నాకు భయం వేసింది. ఎక్విప్మెంట్ ఇవన్నీ చూసి నేను ఎట్లా నేర్చుకోగలనా లేదా అని. బట్ ఉషా మ్యామ్ అండ్ టీమ్ అయితే చాలా అంటే చాలా ఎంకరేజ్ చేశారు, మమ్మల్ని సపోర్ట్ చేశారు. అండ్ చాలా రెసిపీస్ నేర్చుకున్నాము. కొన్ని అయితే అసలు పేర్లు వినని రెసిపీస్, నోరు తిరగని రెసిపీస్ కూడా నేర్చుకున్నాము. కొన్ని అయితే నేను అబ్రాడ్ కంట్రీస్లో చూసిన ఫెమిలియర్ రెసిపీస్ వచ్చాయి. అవి ఇక్కడ మేము మా ఓన్ హ్యాండ్స్తో చేసి టేస్ట్ చేసినప్పుడు నాకు అనిపించింది, అరే బయట దానికన్నా మనం చేసుకున్నవి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది క్వాలిటీలో కానీ టేస్ట్లో కానీ అని. నాకైతే నేర్చుకునే కొద్దీ ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేది, ఇంకా నేర్చుకోవాలి అని. అండ్ నాకు ఈ డిప్లొమా మొత్తంలో బాగా నచ్చింది అయితే చాక్లెట్స్. నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు చాక్లెట్స్ నేను అంత బాగా చేయగలను. అండ్ జస్ట్ చాక్లెట్స్ అంటే నార్మల్ చాక్లెట్స్ కాదు, ఫిల్లింగ్స్, అసార్టెడ్ చాక్లెట్స్ ఇలాంటివన్నీ చేసాము. అండ్ బ్రెడ్స్ కూడా మామూలుగా మనకి ఇండియాలో అంటే చాలా బేసిక్ బ్రెడ్స్ దొరుకుతాయి. హోల్ వీట్ బ్రెడ్, మల్టీగ్రెయిన్ బ్రెడ్ అండ్ మైదా బ్రెడ్ ఇవే దొరుకుతాయి. కాకపోతే మేము ఆల్మోస్ట్ ఒక 20 types ఆఫ్ బ్రెడ్స్ నేర్చుకున్నాము. బ్రెడ్స్ చేయటం అనేది చాలా కష్టం అనుకునేదాన్ని, కాకపోతే మాకు ఇక్కడ ఈజీగా అండర్స్టాండ్ చేసిన మెథడ్స్, టెక్నిక్స్ ఇవన్నీ చాలా క్లీన్గా నేర్పించారు. అండ్ అర్థం అవ్వకపోతే ఒక 4-5 times అయినా మాకు అర్థమయ్యే వరకు ఎక్స్ప్లెయిన్ చేసే చేయించేవాళ్ళు. హరీ ఉండేది కాదు, రష్ ఉండేది కాదు. అండ్ వెడ్డింగ్ కేక్స్ అనేది బేకింగ్ అంతా ఒక లెవెల్ అయితే కేక్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అది. వెడ్డింగ్ కేక్ వచ్చేసరికి మేము ఒక 5 tier కేక్ చేసాము. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత కేక్ నేను చేయగలుగుతాను అని. అండ్ కేక్ మీద టెక్నిక్స్ అవి కూడా చాలా బాగా చేసాము. అండ్ చాక్లెట్ డిస్ప్లే 25 kgs చాక్లెట్ తోటి మేము ఒక చాక్లెట్ డిస్ప్లే చేసాము. అది కూడా ఫస్ట్ అయితే మేము భయపడ్డాము, ఇంత పెద్ద చాక్లెట్ చేస్తున్నాము, అది నిలబడుతుందా, ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి ఎలా వస్తుంది ఏంటి అని చాలా టెన్షన్ పడ్డాం. కానీ ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ మేము నేర్చుకున్న రెసిపీస్తో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ నేను కాన్ఫిడెంట్గా ఎక్కడికి వెళ్ళినా కానీ నేను వర్క్ చేయగలను. అండ్ మీరు చాకోస్ ఎక్స్ప్రెస్ అకాడమీ రీల్స్ మీరు చాలానే సోషల్ మీడియాలో చూసే ఉంటారు. మీరు రీల్స్లో వాటిలో మ్యామ్ ఏం చెప్పినా ఏం చూపించినా అవన్నీ ఇక్కడ 100% కాదు, 105% ఇక్కడ అవన్నీ జరుగుతాయి. ప్రతి టూల్ ఎట్లా వాడాలి, ఓవెన్స్ ఎట్లా యూజ్ చేయాలి, షీటింగ్ మిషన్స్ కానీ, ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవటం, ప్రోడక్ట్ ఎలా స్టోర్ చేసుకోవాలి, అండ్ ప్రతి ఒక్కటి అందరితోటి హ్యాండ్స్ ఆన్ చేయించటం, ఇవన్నీ మీరు ఏదైతే చూస్తున్నారో అంతకు మించి ఎక్కువే జరుగుతుంది ఇక్కడ. మీరు రీల్స్లో చూసే జస్ట్ 50% వర్క్ మాత్రమే, అంతకు మించి మేమైతే ఇక్కడ వర్క్ చేసాము. థ్యాంక్ యూ.